అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన. హాస్టల్లోకి వచ్చినాక నేను ఇది నా ఫస్ట్ బ్లాగ్. సో ఇప్పుడైతే నేను కాలేజ్కి వెళ్తున్నా. కాలేజ్కి కార్లో కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలా వెళ్తాం అనేది చూపిద్దామని బ్లాగ్ స్టార్ట్ చేసిన. సో ఇక్కడ ఆస్ట్రేలియాలో మనము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీ. కార్లో కన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడానికి చాలా బాగుంటుంది కూడా. సో అయితే ఎట్లా వెళ్తాం మనము, ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ వీళ్ళందరికీ డౌట్స్ ఉంటాయి కదా. ఇక్కడికి వచ్చాక మనము ఎట్లా టికెట్ కొనాలా బస్సులో, లేకపోతే అసలు ఎట్లా మనకి ఎట్లా బస్సు ఎక్కుతాం ఏంది, అవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో దానికోసం ఈ వీడియో చేద్దాం అనిపించింది, అందుకే వీడియో చేస్తున్నా. సో ఇక్కడ నుంచి నేను ఎట్లా ట్రావెల్ చేస్తున్నా అనేది ప్రతి ఒక్కటి నేను వీడియోలో చూపిస్తాను మీకు. సో వీడియోలో ముందు మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. సో మిస్ కాకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇదైతే మా ఇంటి దగ్గర నుంచి వాక్ చెయ్యాలి బస్ స్టాప్ వరకు నాకు. సో ఒక 500 మీటర్స్ ఏమో ఉంటుంది. సో వాక్ చేస్తే ఇక్కడ స్టాప్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాప్ ఉంటుంది అనమాట. సో 500 మీటర్స్కి ఒక స్టాప్ ఉంటుంది, బస్ స్టాప్. సో ఈరోజు అయితే మా కాలేజ్కి నేను ఫస్ట్ బస్సులో వెళ్తాను, అండ్ నెక్స్ట్ ఎంత దూరం అనేది చూపిస్తూ ఉంటాను మీకు. చూడండి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఒక మార్కెట్ అనమాట. ఇది అన్ని మ్యాక్సిమం ఇక్కడ కార్సే ఉంటాయి. మనకి కార్స్ ఇంకా బైక్స్ చాలా రేర్గా ఉంటాయి. అండ్ కార్లు ఉంటాయి, బస్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మనం బస్ ఎక్కి వెళ్తున్నాం కదా. సో లెట్స్ వాచ్. ఇప్పుడు ఇక్కడైతే సిగ్నల్స్ ఉన్నాయి. సో ఈ సిగ్నల్స్ దగ్గర మనం నిల్చోవాలి. సో కనిపిస్తున్నాయి కదా ఇక్కడ వాక్వే, లైక్ జీబ్రా క్రాసింగ్ అంటాం మనం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ యారో ఉంటుంది. సో మనం వెంటనే వెళ్ళలేమన్నమాట. పైన యారోస్. సో ఇక్కడ ఉంది కదా గ్రీన్ సిగ్నల్ పడితేనే మనము ఇక్కడ నుంచి వాక్ చేయాలి. మనం ఎట్లా పడితే అట్లా రోడ్డు దాటడానికి ఉన్నది ఇక్కడ. గ్రీన్ సిగ్నల్ పడే వరకు వెయిట్ చేద్దాము. ఒకవేళ మనం సిగ్నల్ అట్లా ఎవరు రావట్లేదు కదా అని చెప్పి వెళ్తే ఫైన్ పడుతుంది. సో అందుకే మనం వెయిట్ చేద్దాం. అక్కడ రెడ్ సిగ్నల్ కనిపిస్తుంది కదా మీకు, అది గ్రీన్ సిగ్నల్ పడాలి. పడితే మనం వాక్ చేయాలనుకుంటుంది. సో గ్రీన్ పడ్డది. అక్కడ చూసినట్టయితే గ్రీన్ సిగ్నల్ పడింది, అందుకే వాక్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ఏంటంటే ఏదైనా ఫుట్పాత్ మీదనే నడవాలి, రోడ్ల మీద నడిచేది అసలు ఉండదు. సో కంపల్సరీ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేయాలి. మనం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్స్ పడతాయి. మన ఇండియాలో ట్రాఫిక్ చూసి ఇక్కడికి వచ్చాక అనిపించింది లైక్ ఇంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ అని చెప్పి. బట్ కార్ డ్రైవ్ చేయాలి అంటే ప్రాపర్ రూల్స్ తెలిసి ఉండాలి. అలా కాకుండా బస్సులో అయితే లైక్ ప్రశాంతంగా వెళ్ళొచ్చు. మేబీ టైం పట్టొచ్చు, కానీ ఐ ప్రిఫర్ టు గో ఇన్ బస్లో వెళ్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనిపించింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే బస్ స్టాప్ ఇది. అండ్ ఇక్కడ బస్ నెంబర్ ఇట్లా ఉంటుంది. సో ఏ నెంబర్ ఎక్కాలి ఏంటి మనం ముందే చూసుకుంటాము. ఇంకా ఇక్కడ ఇట్లా బస్ షెడ్యూల్స్ ఉంటాయి. ఇక్కడైతే బస్సు ఎక్కాలి అంటే ఈ కార్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ చూపించినట్టు 3 సింబల్స్. బస్కైనా, ట్రైన్కైనా, ట్రామ్ అయినా కార్డ్ యూజ్ చేసి మనం ఎక్కాలన్నమాట. లైక్ ఇక్కడ బస్ టికెట్ అట్లా ఏమి ఉండదు ఆస్ట్రేలియాలో. జస్ట్ ఈ కార్డ్ స్వైప్ చేయాలి, అండ్ ఈ కార్డులో మనం బ్యాలెన్స్ వేసుకోవాలి. మనకి హైదరాబాద్లో అయితే మెట్రోకి ఎట్లయితే కార్డు ఉందో, సో అదేవిధంగా ఇక్కడ ఈ కార్డులో అయితే మనం బ్యాలెన్స్ అయితే వేసుకోవాలి. ఇది మైకీ కార్డు, దీని త్రూనే మనం ట్రావెల్ చేయాలి. ఇప్పుడు కంప్లీట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ ఎక్కడైనా కానీ ఇదే కార్డు యూజ్ చేయాలి. ఇప్పుడైతే బస్ వచ్చింది. సో మనం ఈ బస్ రూట్స్ ఇవన్నీ అయితే
యాప్లో చూసుకుంటాము ఏ నెంబర్ బస్ ఎక్కాలి అని చెప్పి. సో వన్స్ ఎక్కగానే కార్డ్ అనేది స్వైప్ చేయాలి. అండ్ కార్డ్ ఎక్కినప్పుడు ఒకసారి, దిగేటప్పుడు ఒకసారి కార్డ్ స్వైప్ చేయాలి. సో మనం ఫస్ట్ ఎప్పుడైతే ఎక్కుతామో అప్పుడు అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వదు. అండ్ దిగేటప్పుడు కార్డ్ స్వైప్ చేసేటప్పుడు అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఎంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసామో, ఎన్ని స్టాప్స్ ట్రావెల్ చేసాము అనేది ఉంటుంది. సో అది ఇక్కడ నేను చూపించింది. ఇక్కడైతే నేను బస్సు దిగేశాను. సో ఇప్పుడు ఇదేంటంటే నెక్స్ట్ నేను ట్రామ్ ఎక్కాలన్నమాట. సో నేను వెళ్ళే కాలేజ్ లొకేషన్ వరకు బస్ అయితే లేదు. సో ఓన్లీ ట్రామ్స్ ఉంటాయి. అందుకే నేను ట్రామ్ ఎక్కి దిగి అక్కడ నుంచి కాలేజ్కి వెళ్ళాలి. సో ఇక్కడైతే ట్రామ్స్కి కూడా నెంబర్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు నేను ఎక్కాల్సిన ట్రామ్ నెంబర్ అయితే 96. సో అట్లా మనం నెంబర్స్ ఇవి కూడా యాప్లో మనకు కనిపిస్తాయి. ఆ నెంబర్స్ చూసుకొని దాన్ని బట్టి మనం ట్రామ్ ఎటు సైడ్ ఎక్కాలనేది చూసుకోవాలి. ఇక్కడైతే నేను మిస్ అయ్యాను. ఇక్కడ ఎక్కాలనుకొని ఇటు వచ్చాను. మళ్ళీ ఆపోజిట్లో ఎక్కాలి కాబట్టి అటు సైడ్ వెళ్ళాను. ఇక్కడ కనిపిస్తున్నట్టు నెంబర్స్ ఉంటాయి, మనం ఏ నెంబర్ ఎక్కాలి అనేది. ట్రామ్ నెంబర్స్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాయి. సో దాన్ని బట్టి అక్కడ చూసుకొని మనం వెళ్ళాల్సిన లొకేషన్ కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. చూసుకొని ఇంకా వెయిటింగ్ అయితే చెయ్యాలి. ట్రామ్ రాలేదు. ఇవన్నీ ట్రామ్ వెళ్ళే ఏరియాస్ అన్నమాట. వచ్చేసి ట్రామ్ చూడండి. మన ట్రామ్ అయితే ఆపోజిట్లో వచ్చింది. సో ట్రామ్ అయితే ఎక్కాలి. సో ఇక్కడ ట్రామ్కి కూడా మనం ఇదే కార్డ్ యూజ్ చేస్తాము. సేమ్ ఇదే కార్డ్ స్వైప్ చేస్తాం ట్రామ్ కూడా. ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి కదా మిషన్స్. సో వీటి మీదనే మనం స్వైప్ చేయాలి. సో ఇక్కడైతే కనిపిస్తుంది కదా టచ్ షేర్ మైకి అని చెప్పి. సో ఇక్కడే మనము కార్డ్ అనేది స్వైప్ చేయాలి. సో అక్కడ అమౌంట్ డిడక్ట్ అవుతుంది. సో చూడండి కనిపించింది కదా. సో ఇట్లా అన్ని బస్సెస్లో, ట్రామ్స్లో అన్నిటి దగ్గర ఉంటాయి. సో దానికి మనం కార్డ్ అనేది స్వైప్ చేస్తాం.
అండ్ అక్కడ రెడ్ బటన్ ఉంది కదా, అక్కడ ఆ రెడ్ బటన్ క్లిక్ చేస్తే ట్రామ్ అనేది ఆగుతుంది. సో వన్స్ క్లిక్ చేశాక నెక్స్ట్ స్టాప్కి ముందే క్లిక్ చేయాలి, అప్పుడు ఆగిపోతుంది. ఇప్పుడైతే ట్రామ్ దిగేసినాం. సో ఇప్పుడు కాలేజ్కి ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్ చేద్దాం. ఇక్కడైతే నేను కాలేజ్కి రీచ్ అయిపోయినా, వాక్ చేస్తూ వచ్చేసాను. సో మా కాలేజ్ నెక్స్ట్ టైం మీకు నా కమింగ్ వ్లాగ్స్లో కనిపిస్తుంది, చూపిస్తాను. హలో అందరికీ, ఇప్పుడైతే నా కాలేజ్ అయిపోయింది అండ్ నేను బస్ స్టాప్కి వచ్చేసిన. సో వీడియో అయితే మొత్తం చూసారు కదా. సో వీడియోలో మీకు ఆస్ట్రేలియాలో బస్ ఎట్లా ఎక్కాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా వెళ్ళాలి అనేది నేను చూపించిన. సో ఇంకా మీకు ఫర్దర్గా ఆ కార్డు గురించి, లైక్ కార్డు ఎట్లా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి, మీకు ఏమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను దాని రిగార్డింగ్ ఇంకొక వీడియో చేసి పెడతాను ఇంకా మీకు క్లియర్గా. అండ్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నా. అండ్ నా ఫర్దర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.